ఒక అమ్మాయి కప్ప నోటి నుండి బయటికి వచ్చి కప్పని తన తల్లి అనుకుని పడుకుంటుంది. మరుసటి రోజు అడవిలో ఆడుకుంటూ ఉండగా రెండు గ్రద్దలు ఎగిరి వచ్చి తినబోతున్నప్పుడు ఒక ఆకుపచ్చ పాము మరియు తాబేలు గ్రద్దలను భయపెట్టి తరిమేశాయి. అవి మనిషి రూపంలో మారి మమ్మల్ని మీ నాన్న పంపించారని లీసాతో చెబుతూ ఓదార్చుతారు. కానీ లీసా తల్లిదండ్రులను చూడాలని బాగా ఏడుస్తుంది. నిజానికి తల్లి డ్రాగన్ ప్యాలెస్ లో బందీగా ఉంటుంది. సీన్ కట్ చేస్తే 2 రోజుల తర్వాత ఇద్దరు రైతులు గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే లీసా తన ఉంగరాన్ని బయటికి తీసి రైతులు పొలం పనులకు వెళ్లడం చూసి గదిలోకి వెళ్లి వెంటనే బయటకు వచ్చేసింది. అయితే ఇద్దరు రైతులు తిరిగి వచ్చి చూసినప్పుడు ఖాళీగా ఉన్న నీటి తొట్టి నిండి ఉండడం మరియు గదిలో వండిన ఆహారం ఉండడం చూసి నమ్మలేకపోతారు. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మరుసటి రోజు ఉదయం పొలం పనులకు వెళ్లినట్లు నటించారు. నిన్నటిలాగే లీసా మళ్లీ గదిలోకి వెళ్లి మాయ ఉంగరాన్ని ఉపయోగించి రుచికరమైన ఆహారంతో నిండిన బుట్టను సృష్టించింది. సరిగ్గా అప్పుడే ఇద్దరు రైతులు తలుపు తీసి లోపలికి వచ్చారు. దాంతో లీసా ఏడ్చి ఈ ఆహారాన్ని తయారు చేయడంలో బయట ఉన్న తాబేలు పాము సహాయం చేశాయని చెప్పింది. బై ద వే వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి చాలు.